హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ కార్తీక దీపం ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. కానీ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సీరియల్ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఇలాంటి టిప్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్లో కొంచెం మెసేజ్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో కూడా చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో వస్తున్న మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. కాబట్టి ఇంకా లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. సో ఇంకా లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే దక్షిణమూర్తి శివనారాయణ్ కలవటానికి వస్తాడనమాట. సో వచ్చాక దక్షిణమూర్తితో పాటు మాలిని కూడా వస్తుంది. ఇంకా వీళ్ళు రెస్టారెంట్ మధ్య కాంపిటీషన్ పెట్టాలి అన్న డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. యాక్చువల్లీ శివనారాయణకి ఆ కాంపిటీషన్ గురించి ఇష్టం ఉండదు. ఎందుకంటే శివనారాయణ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఎలాగో జోష్నా రెస్టారెంటే ది బెస్ట్ ఇన్ ది ఆల్ ఓవర్ రెస్టారెంట్స్ అని చెప్పేసి అంటాడు. ఇంకా దక్షిణమూర్తి చాలా రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయినా కూడా శివనారాయణ ఎలాగో మాది బెస్ట్ రెస్టారెంట్ అని కన్ఫర్మేషన్ ఉన్నాక ఇంకా మేము మళ్ళీ కాంపిటీషన్ ఇది అది అని చెప్పి ఎందుకు చేయాలనుకుంటాం, టైం వేస్ట్ పనులు అని చెప్పేసి అంటాడు. ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా, అయినా మేము ఈ కాంపిటీషన్ నుంచి ఎలాగో తప్పుకోవాలనుకుంటున్నాం, ఎందుకంటే మేము ఎలాగో ఇందులో గెలవలేము, ఎందుకంటే జోష్నా రెస్టారెంట్ వాళ్ళు ఉన్నారు అన్నాక ఇంకా ఏ రెస్టారెంట్ వచ్చినా వీళ్ళతో పోటీ పడలేరు. ఆ విషయం తెలిసి మేము కూడా టైం వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి రిమైనింగ్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా అంటారు. ఇంకా కార్తీక్ కూడా చెప్తాడన్నమాట, ఎలాగో ఇప్పుడు మా రెస్టారెంట్ కూడా జోష్నా రెస్టారెంట్తోనే మెర్జ్ అయిపోయి ఉంది, సో కాబట్టి నేను కూడా కాంపిటీషన్కి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అంటాడు. ఇంకా శివనారాయణ దక్షిణమూర్తితో అంటాడు, ఇప్పుడంతా క్లియర్గా ఉంది అనుకుంటాను, ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు అనుకుంటాను, కాబట్టి ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా శివనారాయణ కార్తీక్ని తీసుకొని వచ్చేస్తాడు. వచ్చేసాక ఇంకా సూరజ్ ఎలాగూ దక్షిణమూర్తి మనవుడు కాబట్టి మంచిగా ఉంటూ వీళ్ళని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా వచ్చేసి అంటాడు మాట, వీళ్ళ డిస్కషన్ ఒకరితో ఒకరికి అవుతూ ఉంటుంది. ఎలాగో వీళ్ళు మనకి కాంపిటీషన్కి అడిగారు, సో ఈ కాంపిటీషన్కి నేను ఒప్పుకోవాలనుకోవట్లేదు, ఈ దక్షిణమూర్తి ఎప్పుడు చూసినా సరే నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా జోష్న పారిజాతం వీళ్ళెవరూ ఒప్పుకోకపోయేసరికి ఇంకా సూరజ్ మధ్యలో నేను మాట్లాడచ్చా అని చెప్పేసి ఎలాగైనా సరే శివనారాయణతో కాంపిటీషన్కి ఓకే చేయించాలి అని సూరజ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. సూరజ్ అంటాడు, ఇంకా మీరు తెలివిగా తప్పుకున్నా కూడా డిఎం రెస్టారెంట్ వాళ్ళతో పోటీ పడలేరు అని అనుకొని వాళ్ళు సంబరపడతారు. ఇది మన సిటీ వైడ్ మొత్తం సెన్సేషనల్ న్యూస్గా మారిపోతుంది, కాబట్టి మీరు కాంపిటీషన్కి రావటమే మంచిది అని చెప్పేసి అంటాడు. ఇంకా అనేసరికి ఇంకా కార్తీక్ దీప కూడా సూరజ్ చెప్పింది కూడా కరెక్టే కదా, ఒకసారి ఆలోచించండి అని చెప్పేసి దీప కూడా అంటది. నువ్వేంటి మా ఫ్యామిలీ మ్యాటర్స్లో కలుగు చేసుకుంటున్నావు అని చెప్పేసి పారిజాతం అంటే ఇంకా పారిజాతానికి దీపకి ఇంకా అక్కడ మాట పెరుగుతుంది. ఇంకా వెంటనే కార్తీక్, మేము కూడా ఈ ఫ్యామిలీలో మెంబర్స్ అనే విషయం మీరు మర్చిపోతున్నారు, డిస్కషన్ ఎటో వెళ్తుంది, ముందు మన రెస్టారెంట్ విషయం కోసం డిస్కస్ చేయాలి, అనవసరమైన మాటలతో టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇంకా వెంటనే సుమిత్ర, అది కాదు మావయ్య గారు, ఒకసారి ఆలోచించండి, మీకంటే తెలివైన వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి మన రెస్టారెంట్ని ఆల్రెడీ ముందంజలో ఉంది, ఇంకా ముందంజలోకి తీసుకువెళ్ళటం మన బాధ్యత అని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఇంకో వెంటనే ఈలోపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దక్షిణమూర్తి నుంచి శివనారాయణకి కాల్ వస్తుంది. ఇంకా శివనారాయణ ఫస్ట్ కట్ చేస్తాడు. ఇంకా వీళ్ళు అడుగుతారు, ఎవరు కాల్లో ఎందుకు కట్ చేశారు అని చెప్పి. ఇంకెవరు, ఆ దక్షిణమూర్తే కాల్ చేశాడు అని చెప్పేసి అంటే దీప అంటుంది, ఒకసారి ఎత్తండి తాతయ్య, అప్పుడే కదా తెలిసేది మీకు
అసలు వాడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అని చెప్పేసి అంటది. ఇంక ఫైనల్గా దీప అన్నట్టుగాని ఈయన కాల్ ఆన్సర్ చేస్తే, ఏంటి శివనారాయణ భయపడ్డట్టున్నావు అని చెప్పేసి దక్షిణమూర్తి రెచ్చగొడుతూ మాట్లాడతాడు. నీతో నేను భయపడ్డానికి నువ్వు పులితోలు కప్పుకున్నా నక్కవిరా, నీ గురించి నాకు తెలీదా? నేనెందుకు నీతో భయపడతాను? అయినా నా రెస్టారెంట్కి నీ రెస్టారెంట్తో పోటీ ఏంటి అని చెప్పేసి అంటే, మాటల్లో కాదు చేతల్లో చూపించు అని చెప్పేసి అంటాడు. ఇంకా అనేసరికి ఇంకా శివనారాయణ చాలా తక్కువ చేసి మాట్లాడేసరికి సుమిత్రకి కోపం వస్తుంది. వెంటనే ఫోన్ లాక్కొని, ఇంకా ఎక్కువ తక్కువ మా మావయ్య గారి కోసం కానీ మాట్లాడితే ఎవరికీ మర్యాద ఇచ్చేది లేదు అనేసరికి ఇంక సుమిత్ర గొంతు మాలిని దక్షిణమూర్తి వినగానే ఇంక సైలెంట్ అయిపోతారు. ఇంక సుమిత్ర కట్ చేసేసి ఇంకా ఫిక్స్ అయిపోతుంది గట్టిగా. లేదు మావయ్య, ఇప్పుడు నేను చెప్తున్నా, ఖచ్చితంగా సూరజ్ చెప్పినట్టు మనం కాంపిటీషన్కి దిగాల్సిందే. ఇది మనం ఓటమిని అంగీకరించినట్టే అవుతుంది. కాబట్టి మీరు ఒక మారు దీనికోసం ఆలోచించండి అని చెప్పేసి అంటది. కానీ ఎలాగో మనకు తెలిసినట్టుగా సుమిత్రకు దైవభక్తి ఎక్కువ. కాబట్టి ఈ దక్షిణమూర్తి పైన తనకి ఎప్పుడూ మంచి ఒపీనియన్ లేదు. మనం పాస్ట్ గొడవ చూసుకున్నట్టయితే వాళ్ళ అమ్మని దూరం చేసింది కూడా దక్షిణమూర్తి అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి కూడా సుమిత్ర ఇష్టపడదు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మావయ్య గారి విషయంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మావయ్య గారికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలి, అసలు మా రెస్టారెంటే ముందంజలో ఉండాలి, సో వాళ్ళు కలుగజేసే ప్రతి ఆటంకం నుంచి మేము తొలగిపోవాలి అని చెప్పేసి సుమిత్ర మనశ్శాంతి కోసం మొక్కుకోవాలని చెప్పి టెంపుల్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈలోపు పారిజాతానికి కాల్ చేస్తుంది మాలిని. ఇంకా ఫోన్ చేసేసి రమ్మని చెప్తుంది. ఒక్కసారి నీతో మాట్లాడాలి, నువ్వు ఒక్కసారి రా అని చెప్పేసి అంటే ఇంకా వెంటనే పారిజాతం ఇప్పుడు వస్తే అనుమానం వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా డిస్కషన్స్లో ఉన్నారు. ఇప్పుడు సడన్గా నేను బయటకు వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని నేను అన్నీ చెప్పాల్సి ఉంటుంది, ఏదైనా ఉంటే ఫోన్లో మాట్లాడు అని చెప్పేసి పారిజాతం చెప్తుంది. ఇంకా తిను అంటుంది, నేను చెప్పిన పని చేయటమే కానీ ఇంకా నువ్వు అధిక ప్రసంగం చేయటానికి, అధిక ప్రశ్నలు వేయటానికి నీకు రైట్ లేదు. ఎందుకంటే నువ్వేం చేసావో నాకు తెలుసు, చెప్పమంటావా అని చెప్పి బెదిరిస్తుంది. ఇంకో వెంటనే పారిజాతం కూడా రివర్స్లో నువ్వేం చేసావో కూడా నాకు తెలుసు, అది కూడా నేను చెప్పగలను. మహా అయితే ఇప్పుడు ఎలాగో దీప మాతోనే కలిసింది, మహా అయితే నన్ను అసహించుకుంటారు లేదా ఇంట్లోంచి బయటకు నెట్టేస్తారు, అంతకు మించి చేసేదేం లేదు. కాబట్టి నేను నీ గురించి చెప్తే సుమిత్ర నీ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో నువ్వు కూడా ఆలోచించు, సో మాట జారటం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇంకా తనతో అంటుంది. ఇంకా అనేసరికి తను అంటుంది, సర్లే నీకు నాకు వైరం ఎందుకు, ఒకసారి వస్తే మాట్లాడుకుందాం అని చెప్పేసి మాలిని తనతో అంటుంది మాట. ఇంకా తను పిలిచినట్టుగానే పారిజాతం వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. ఇంకా వెళ్ళాక వీళ్ళిద్దరూ మొత్తానికి ఎక్కడికి కలవాలి అంటే, సరే గుడికి వచ్చేసే, గుడికి వస్తే ఎవరికి అనుమానం ఉండదు, సడన్గా ఎవరో చూసినా కూడా జస్ట్ ఏదో ఎదురుపడ్డామన్నట్టు ఉంటుంది అని చెప్పేసి మాలిని ఐడియా ఇస్తుంది. ఇంకా మాలిని పిలిచినట్టుగానే పారిజాతం గుడికి వెళ్తుంది. అయితే పారిజాతానికి సుమిత్ర గుడికి వెళ్ళిన విషయం తెలీదు, అలాగే సుమిత్రకి పారిజాతం గుడికి వచ్చిన విషయం కూడా తెలీదు. సో మొత్తానికి సుమిత్ర ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఈవిడ మాలినిని కలవటం చూస్తుంది. సో మాలినిని కలవటం చూసిన ఈవిడ, ఇదేంటి పారిజాతం మాలినితో ఏం మాట్లాడుతుంది, అసలు మాలిని బుద్ధే మంచిది కాదు, అలాంటిది పారిజాతం వెళ్ళి మాలినితో ఏం మాట్లాడుతుంది, అసలు అత్తయ్య గారికి ఏంటి పని అని చెప్పేసి సుమిత్ర ఆలోచనలో పడుతుంది. ఇంకా పడి ఇంకా వెంటనే సరే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నేను ఇక్కడ ఆలోచించే కంటే వాళ్ళు చూడకుండా వెళ్ళి వినటం కరెక్ట్. ఒకవేళ మావయ్య గారి విషయంలో మాలిని ఏదైనా పనికిరాని పని చేయాలనుకుంటుందేమో, కాబట్టి దానికోసం అత్తయ్య గారిని బెదిరిస్తూ ఉండొచ్చు. సో ఇది నేను అసలు జరగనివ్వకూడదు, ఎలా అయినా ఈ కాంపిటీషన్లో మేము పాల్గొని మా రెస్టారెంట్కి మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇంకా సుమిత్ర ఫిక్స్ అవుతుంది. సో సుమిత్ర ఇలా అనుకొని వెళ్ళి చెట్టు చాటున నిల్చొని వింటుంది. ఇంకా వినేసరికి పారిజాతం అంటూ ఉంటుందన్నమాట, అసలు ఎప్పుడు చూసినా సరే నువ్వు ఫోన్ చేసి నన్ను రమ్మంటావు, నా అవసరానికి అడిగినప్పుడు డబ్బు మాత్రం నువ్వు ఇవ్వవు అనేసి అంటుంది.
ఈ సుమిత్ర అనుకుంటుంది అసలు అత్తయ్యకి డబ్బుతో ఏం పని, అది మాలిని ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి. ఇంక వెంటనే పారిజాతం ఇంకొకసారి కానీ నువ్వు ఫోన్ చేసి ఆ మ్యాటర్ మాట్లాడితే మాత్రం నేను ఒప్పుకోను, అక్కడ ఏ మ్యాటర్ అనేది మెన్షన్ చేయదు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీపా విషయం, నేనే జ్యోత్స్నాని దీపాని మార్చేసాను అనే విషయం నువ్వు మాట్లాడకు. ఎందుకంటే నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరైనా పక్కన ఉండొచ్చు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా నా బదులుగా వినొచ్చు. అది నీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు అన్నట్టుగా నువ్వు ఆ మ్యాటర్ ఎప్పుడు నాతో ప్రస్తావించకు. నేను నీకు ఇదే చెప్తున్నా. నువ్వు ఈ మ్యాటర్ కానీ మాట్లాడాల్సి వస్తే సుమిత్ర తల్లిని అసలు చంపింది నువ్వే అని నేను సుమిత్రకు చెప్పేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండటం మంచిది మాలిని అని చెప్పేసి అంటే ఇంకా ఈ మాట మాత్రం సుమిత్ర వినేస్తుంది. ఏంటి నా తల్లిని చంపింది మాలినియా అని చెప్పేసి వింటది. ఇంకా వెంటనే సుమిత్రకి చాలా బాధ వచ్చేస్తుంది. మాలిని పైన ఎనలేని కోపం వచ్చేస్తుంది. ఇంకా ఎలా అయినా సరే మాలిని అంతు చూడాలని చెప్పి అక్కడ నుంచి మాలిని పీక పట్టుకుందామని చెప్పేసి వచ్చేసరికి మళ్ళీ సుమిత్రకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేను వెంటనే వెళ్తే అసలు మా అమ్మని ఎలా చంపిందో నాకు తెలీదు, తెలివిగా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇంకా చెట్టు చాటున ఉండి మాటలు వింటది. విని నువ్వు అప్పుడు పారిజాతాన్ని మాలిని అంటూ ఉంటుంది, మరి పిలిచిన ప్రతిసారి నువ్వు నాకు ఏదో ఒక కారణం చెప్తున్నావు, పని పడ్డప్పుడే కదా నేను నిన్ను రమ్మంటాను. అయితే ఈరోజు అక్కడ డిస్కషన్ ఏం జరిగింది, అందుకోసమే నేను నిన్ను రమ్మన్నాను అని చెప్పేసి అంటది. అంటే తినంటది, పాల గ్లాసులో మొత్తం మందు కలిపించి మనిషిని చంపేసినంత ఈజీ కాదులే, మా ఆయనతో కాంపిటీషన్లో పాల్గొని గెలవాలంటే అని చెప్పేసి అంటది. ఇంకా వెంటనే సుమిత్రకు అర్థమైపోతుంది. అయితే తిను పాల గ్లాసులో మొత్తం మందు కలిపేసి మా అమ్మకి ఇచ్చేసింది, లేదా పాయిజన్ ఏదో కలిపేసి ఇచ్చేసింది, కాబట్టి అది తాగి అమ్మ చనిపోయింది. ఇదే విషయాన్ని పారిజాతం ఇన్ని రోజులు తెలిసినా కూడా కోడలుగా నన్ను మోసం చేసింది, నాకు విషయాన్ని చెప్పలేదు. ఈ విషయం వెంటనే నేను మావయ్య గారికి చెప్పాలి, ఈ మాలిని అంతేంటో చూడాలి, ఖచ్చితంగా ఈ విషయం మా నాన్నకి తెలిసే ఉంటుంది. ఇలాంటి మనిషిని నేను నాన్న అనుకోవటం కూడా చాలా తప్పు అని చెప్పేసి సుమిత్ర చాలా కోపం మీద అక్కడి నుంచి బయలుదేరుతుంది. బయలుదేరేసరికి మాలిని సుమిత్రని చూసేస్తుంది. చూసేసి సుమిత్ర ఏమైనా ఈ విషయం విందా, నువ్వు నోరు కంట్రోల్ చేసుకో కదా, అంత ఆవేశంగా బయలుదేరుతుంది ఏంటి అని చెప్పేసి సుమిత్రని ఒకసారి తన రియాక్షన్ ఏంటో చూద్దాం, మేబీ తను విందో లేదో అని కనుక్కుందామని సుమిత్రని దూరం నుంచి పిలుస్తూ ఉంటుంది మాలిని. ఇంకా వెంటనే మాలిని పిలిచేసరికి సుమిత్ర వెనక వచ్చి, అసలు ఏ మొహం పెట్టుకొని నువ్వు నన్ను పిలుస్తున్నావు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది, నా తల్లిని నువ్వే చంపేశావు, ఇంత కసాయిదానివా, ఆ రోజు నాకు ఫోన్ చేసి నీ ప్రేమకు అడ్డొచ్చారు నీ అమ్మ నాన్న, వాళ్ళు ఎప్పటికీ నేను అర్థం చేసుకోరు, కాబట్టి నువ్వు నీకు నచ్చిన పని నువ్వు చేయొచ్చు, మెల్లగా మావయ్య గారి మనసు నేను మారుస్తాను అని నాతో ప్రేమగా వగలమారి మాటలు మాట్లాడి చివరికి మా ఇంట్లో పెత్తనం చలాయించడం కోసం మా అమ్మ నీకు అడ్డుగా ఉంది, మొత్తం ఇంట్లో ఉన్న పెత్తనం అంతా నువ్వు తీసుకోవాలని ప్రయత్నించో, పేదింటి అమ్మాయి అయినా సరే ఆమోదించి నిన్ను మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేశాము, కానీ నువ్వు నీ దుర్బుద్ధి చూపించుకున్నావు, నీ అంతేంటో నేను ఇప్పుడే తేలుస్తాను అని చెప్పేసి గట్టిగా పట్టేసుకుంటుంది సుమిత్ర. ఇంకా వెంటనే పారిజాతం, అమ్మ సుమిత్ర నేను చెప్పేది వినమ్మా, నేను చెప్పేది విను అంటే, ఏం చెప్తారు అత్తయ్య మీరు, మీకు విషయం తెలిసినా కూడా మీరు నాకు ఇన్ని రోజులు చెప్పకుండా నన్ను మోసం చేశారు, ఇంకా నాకు విషయం చెప్పందే కాకుండా దీన్ని చంపేస్తుంటే ఇంకా మీరు అడ్డుపడుతున్నారా, మర్యాదగా మీరు పక్కకు వెళ్ళండి, మీ మర్యాద కోల్పోకండి అని చెప్పేసి ఇంకా సుమిత్ర చాలా కోపంతో రగిలిపోతుంది. ఇంకా వెంటనే మాలినికి ఊపిరాడనంత పని అయిపోతుంది. ఇంకా వెంటనే సుమిత్ర వదిలేసి, నీ అంతేంటో చూస్తాను, నా చేతులతో నిన్ను ముట్టుకోవటం కూడా పాపమే, చివరికి నా కన్న తల్లి చనిపోయిందన్న విషయం కూడా మీరు నాకు చెప్పలేదు, చెప్పకుండా ఇంత దారుణం చేసి మొత్తానికి భగవంతుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అసలు రూపం ఏంటి అనేది బయటపడింది, కాబట్టి జీవితంలో నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పేసి ఇంక అక్కడి నుంచి బయలుదేరి, ఇప్పుడే వెళ్ళి మీ మావయ్య గారికి చెప్పు, మీరు పన్నాగాలు మా అమ్మ విషయంలో నాకు తెలిసిపోయాయని, ప్రాణానికి ప్రాణం నేను తీయకపోతే నా పేరు సుమిత్రయే కాదు, అసలు మీరు పుట్టింటి వాళ్ళేనా చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది, ఇప్పుడు చెప్తున్నాను వినండి,
ఆ ఇంటికి ఏదైనా ఆపదొచ్చినా, మా మావయ్య గారికి ఏమైనా జరిగినా ఈ సుమిత్ర ఇంకొక రూపం చూస్తావు అని చెప్పేసి మాలినికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి సుమిత్ర బయలుదేరుతుంది. ఇంకా సుమిత్ర బయలుదేరి వెళ్ళేసరికి అసలు వీళ్ళంతా ఇంకా కాంపిటీషన్లో ఎలా విన్ అవ్వాలి, అసలు వీళ్ళు ఎందుకు ఇంత గట్టిగా మనతో కాంపిటీషన్లోకి పార్టిసిపేట్ చేయడానికి ఈ దక్షిణమూర్తి వాళ్ళు మనల్ని రెచ్చగొడుతున్నారు, లేదా వీళ్ళు ఏమైనా పన్నాగాలు పన్నుతున్నారా అన్న ఒక డిస్కషన్స్లో వీళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే సుమిత్ర ఏడ్చుకుంటూ ఇంట్లోకి వస్తుంది. ఏమైందమ్మా సుమిత్ర, ఎందుకు ఏడుస్తున్నావు అనేసరికి వెంటనే దీప, అమ్మ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా సుమిత్రకి అసలు కాళ్ళు చేతులు ఆడవు. ఎందుకంటే కన్న తల్లి చనిపోవడం ఒక ఎత్తు అయితే, ఆ చంపేసింది సొంత వదిన అనే విషయం తెలుసుకున్న సుమిత్ర గుండె పగిలేంత పని అవుతుంది. ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శివన్నారాయణ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటో సమస్య చెప్తేనే కదా తెలిసేది, ఏమైంది, ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా వెంటనే తను దీపాన్ని పట్టుకొని, అమ్మా దీప, అసలు నా బాధ ఎలా చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా పిల్లలకి నా తల్లి ప్రేమ నేను పంచగలిగానో లేదో తెలీదు. నన్ను మా అమ్మ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంది. నన్నంటూ అర్థం చేసుకున్న ఎవరైనా ఉన్నారంటే అది నా కన్న తల్లి మాత్రమే. ఆవిడ చనిపోయిందన్న విషయం కూడా నాకు నిన్న మొన్నటి వరకు తెలీదు. మొత్తానికి ఆవిడ చనిపోయిందన్న విషయం తెలుసు, కానీ ఆవిడని చంపేసింది నా వదిన అన్న విషయాన్ని నేను ఇప్పుడు తెలుసుకోగలిగాను అని చెప్పేసి అంటుంది. ఇంకా కన్న తల్లిని చంపింది మాలినీయ అన్న విషయం తెలుసుకున్న వీళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా అసలు సుమిత్రని ఎలా ఓదార్చాలో కూడా తెలీదు. ఇంకా శివనారాయణకి చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే, సుమిత్ర నువ్వు ఏడవకు, ఆవిడ ప్రాణం తీసింది మాలినీయ అని చెప్పేసి నీకు ఎలా తెలిసింది, అసలేంటి అని చెప్పేసి శివనారాయణ అడుగుతాడు. ఇంకా వెంటనే పారిజాతం పేరు చెప్పకుండా, లేదు మావయ్య, నేను గుడికి వెళ్ళాను, ఆవిడ ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను, అండ్ నేను డైరెక్ట్గా ఆవిడని పిలిచాను కూడా. సో విషయం గట్టిగా అడిగేసరికి తను ఏమీ మాట్లాడలేకపోయింది. అంటే ఈ విషయం నిజమైన విషయమే కదా అని చెప్పేసి ఇంకా పారిజాతానికి శివనారాయణకి గొడవ పెట్టడం ఇష్టం లేక తనకి ఫోన్ ద్వారా విషయం తెలిసింది అన్న విషయం సుమిత్ర అక్కడ చెప్తుంది. ఇంకా వెంటనే శివనారాయణకి చాలా కోపం వచ్చేస్తుంది. అసలు ఏం చేయాలి, అసలు ఎలాగ మాలినిని అణగద్రొక్కాలి, ఎంత కుట్ర పన్నిందా, నీ కన్న తల్లిని నీకు దూరం చేసిందమ్మా, పుట్టింటికి ఎలాగో దూరం అయిపోయావు, కనీసం ఆఖరి చూపు కూడా లేకుండా చేశారు వీళ్ళు. ఆ దక్షిణమూర్తికి బుర్రుండాలి కదా, ఇప్పుడు నువ్వు నా కొడుకుని ప్రేమించావన్న ఒకే ఒక కారణంతో నిన్ను దూరం చేసుకున్నాడు, అలానే భార్యని కూడా అలా ఎలా దూరం చేసుకుంటాడు అని చెప్పేసి అనేసరికి, మీకు నేను ఒక విషయం చెప్పలేదు మావయ్య గారు, ఆ రోజు నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ మరుసటి రోజే నా తల్లి నన్ను చూడటానికి వచ్చింది. ఆ విషయం మా నాన్నగారికి తెలిసింది. తెలిసి తనకి చాలా తిట్టారు, కొట్టారన్న విషయం కూడా తెలిసింది. ఇంకా నీ మొహం నాకు చూపించుకో అని చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. ఈలోపే ఈ మాలిని మంచి మాటలతో మా అమ్మని లొంగ తీసుకొని పాలలో విషం కలిపేసి ఇచ్చేసింది. ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది, తట్టుకోలేకపోతున్నాను. కన్న తల్లి ఏదో నార్మల్గా చనిపోయి ఉండొచ్చు అన్న ఆలోచనలో భ్రమలో ఉన్నాను నేను, కానీ బలవంతంగా అలాంటి దుర్మార్గురాల చేతిలో చనిపోయిందనే విషయమే నాకు చాలా బాధనిస్తుంది అని చెప్పేసి ఇంకా సుమిత్ర తల బాదుకుంటూ ఏడుస్తుంది. ఇంకా వెంటనే దీపకి, కార్తిక్కి వీళ్ళందరికీ చాలా కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు సుమిత్రని అంత బాధపడుతూ చూడలేదు. ఇంకా వెంటనే మాలిని పైన చాలా కోపం వచ్చి, పోలీస్ కంప్లైంట్ చేద్దాం సుమిత్ర గారు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. అనేసరికి, లేదు కార్తిక్, పోలీస్ కంప్లైంట్ చేస్తే అది వెళ్ళి 4 రోజులు జైల్లో ఉండి దాని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వచ్చేస్తుంది. దానికి దెబ్బకి దెబ్బ తీయాలి, కోలుకోలేని దెబ్బ కొట్టాలి. ఎలాగో వాళ్ళంతట వాళ్ళే కాంపిటీషన్కి వచ్చారు కాబట్టి ఈ కాంపిటీషన్లో మనం ఎత్తుకు పై ఎత్తు వేసి దాని బిజినెస్లన్నీ మనం నాశనం చేయాలి. ఏ డబ్బు కోసమైతే నా తల్లిని చంపేయాలని చూసిందో, ఏ హుందాతనం కోసం నా తల్లిని చంపాలని చూసిందో, ఎలాంటి పెత్తనం చెలాయించాలని నా తల్లిని చంపేసిందో, ఈ విషయాలన్నీ దానికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని దాని తప్పు అది అర్థం చేసుకునేలాగా మనం ఎత్తుకు పై ఎత్తు వేసి దాని బిజినెస్ మొత్తం డౌన్ చేయాలి. ఇంకా మా నాన్నగారి పొగరు, ఆ తల మీద ఉన్న కొమ్ములు కూడా విరిగిపోవాలి. ఇది ఒకటే చాలు, ఇదే నేను మా అమ్మకి ఇచ్చే మనశ్శాంతి, ఆత్మశాంతి అని చెప్పేసి సుమిత్ర ఇంకా బలంగా వీళ్ళని అడుగుతుంది. ఇంకా వెంటనే దానికి శివనారాయణ కూడా అంగీకరిస్తాడు.
ఎలాగో ఆవిడ చనిపోయింది, ఇప్పుడు దీన్ని మనం ఇష్యూ చేస్తే ఏదో మన రెస్టారెంట్ ఇన్ఫ్లుయెన్స్ కోసం, వీళ్ళ రెస్టారెంట్ని కావాలనే పాయింట్అవుట్ చేయటం కోసం మనం మాలిని పైన ఇలాంటి నింద వేసామని చెప్పేసి అంటారు. కాబట్టి తన తప్పు తనకు అర్థమయ్యే విధంగానే మనం చేయాలి అని చెప్పేసి ఇంకా వీళ్ళంతా మాలిని నిజం తెలుసుకొని సుమిత్రాని ఓదారుస్తూ నీ తల్లి ప్రాణానికి, నీ తల్లి ఆత్మకు శాంతి చేకూరేలాగా ఖచ్చితంగా మేమందరం ఆ మాలినికి, ఆ దక్షిణమూర్తికి తగిన శాస్తి చేస్తాము. కాబట్టి ఇంక నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా, నువ్వు బాధపడకు అని చెప్పేసి మొత్తానికి సుమిత్రాని ఓదారుస్తారు. ఇలాగా పారిజాతం ద్వారా ఆ రోజు గుడిలో సుమిత్ర వెళ్ళి మాలినియే తన తల్లిని చంపేసిందన్న నిజాన్ని తెలుసుకుంటుంది. కాబట్టి తర్వాత వాళ్ళ రెస్టారెంట్ కాంపిటీషన్లో గెలిపించుకోవటానికి, మాలినిపై పగ తీర్చుకోవటానికి, సుమిత్ర మనసు సంతోషపెట్టడానికి ఎలాంటి ఆలోచనలు చేశారు, మునుముందుకు సీరియల్ ఎలా కొనసాగబోతుంది, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే మన ఛానల్లో ప్రసారమయ్యే మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ చూడగలరు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫర్ మై సపోర్ట్ కోసం. కాబట్టి పైన కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ ద్వారా మేము ఏదైతే పోస్ట్ చేస్తామో అవన్నీ మీరు చూసి ఈజీగా మా ఛానల్లో ప్రసారం అయ్యే ట్విస్ట్ ఎపిసోడ్స్ చూడగలరు. కాబట్టి కైండ్లీ ఫాలో అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయస్.